పరిపాలన బాగుందండి. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మోడీ పైనుండి ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉండి మహిళలకు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళు సూపర్ సిక్స్లు అన్నారు. సూపర్ సిక్స్ల పదవులన్నీ అమలు చేశారండి. ఏమీ చేయకుండా లేవు. ముందు ప్రస్తుతానికి మహిళలకి ఉచితం బస్సు ఇచ్చారండి. మరి గ్యాస్ కలెక్షన్ అన్నానండి. గ్యాస్ కలెక్షన్ సంవత్సరానికి 3 గ్యాస్ కలెక్షన్లు ఇచ్చారండి. మరి తల్లి వందనం అందరికీ. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఒక్కరికే వేసాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంట్లో 3 4 5 6 కూడా వేసాడండి తల్లి వందనం. అది చాలా బాగుందండి. ఒకటి రోడ్లు లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి అండి. రోడ్లు అభివృద్ధి చేశారు కూటమి ప్రభుత్వం అండి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏ పరిపాలన చేసినా కూడా ఆయన పరిపాలనలో రోడ్లే అభివృద్ధి చేస్తాడు. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా అభివృద్ధి చేసింది. చాలా ముందంజలో ఉంది. చాలా వాళ్ళు చేసే కార్యక్రమాలు కూడా చాలా ఇదిగా అభివృద్ధి కార్యక్రమాల్లో వాళ్ళు వెళ్తున్నారండి. ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడండి. 3 రాజధానులు ఒక రాజధాని కూడా పూర్తి చేయలేదు కదా. ఇప్పుడు వాళ్ళు రాజధాని అనేది అమరావతి అనేది శాశ్వతం అనేది వాళ్ళు ఆమోద ముద్ర వేపించుకొచ్చి చేస్తున్నారండి. చేసిన దాంట్లో ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారండి. మేడం గారు చదువుకునే దాంట్లో పిల్లల్ని అడుగుతారు కదా, మీ రాజధాని ఎక్కడ, మీ రాష్ట్రం ఎక్కడ అని అడుగుతారు. పిల్లలు ఏం చెబుతారు, మా రాష్ట్రంలో ఉంది కాబట్టి మాది అమరావతి అండి అని చెబుతారు. ఆ రోజులు అలా చేయలేదు కదండి జగన్మోహన్ రెడ్డి. ఏ రాష్ట్రం అని చెప్పారు పిల్లలు. కాలేజీ పిల్లల దగ్గర నుంచి స్కూల్ దగ్గర నుంచి ఏం చెప్పలేదండి. వాళ్ళు చెప్పలేక వాళ్ళు 3 రాజధానులు ఏ రాజధానులు చెప్తారని కూడా వారికి మార్కుల లిస్టులు కూడా సరిగా రాలా. అందుకని కూటమి ప్రభుత్వం చాలా బాగుందండి. అభివృద్ధి చెందుతుంది. చాలా ఇంకా అభివృద్ధి చేస్తారు ఇంకా 3 సంవత్సరాల్లో. సూపర్ 6 అంటున్నారు. ఈ సూపర్ 6 లో సగం అసలు అమలే చేయలేదు. అంటే మహిళలకి నీకు 1500 నీకు 1500 అని 18 నిన్న ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు. అవి ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. అవి ఇవ్వలేదు. చాలా వరకు పక్కన పడేశారు. అంటే ప్రజల్ని ఇవన్నీ పట్టించుకోకుండా తప్పుదారి పట్టించడానికే అనేక మంది చేస్తున్నారు అని చెప్పేసి కూడా అంటున్నారు కదండి ప్రతిపక్షాలు. ప్రతిపక్షాలకి ఎలా అనడానికి వాళ్ళకి అవకాశం లేదండి. అభివృద్ధి అన్నీ చేస్తున్నారండి. చేయకోకుండా ఏదీ లేదు. సూపర్ 6లో అన్నీ చేశారండి. కానీ తల్లికి పథకం పిల్లకి పథకం వేసి ఆయన జేబుల్లోంచి ఏం తేలేదండి. ఆ డబ్బులు కాపు నేస్తంలో తీసుకొచ్చి వేశాడు. అభయస్తంలో తీసుకొచ్చి ప్రజలకు పెట్టాడు. ఆయన సొంత రూపాయి ఏం తీసుకురాలేదుగా జగన్మోహన్ రెడ్డి. అలాంటి చేయకోకుండా ప్రజల రూపాయి ప్రజలకే ఉపయోగపడేట్టు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తుందండి. అంతేగాని ఆయన ఏంటంటే వేశాడు, తల్లికి పథకం వేశాడు, పిల్లకి పథకం వేశాడు 15 అని. ఎవరు డబ్బులు వేశాడు? కాపు నేస్తంలో డబ్బులు నువ్వెవరు తీస్తానికి, అభయస్తంలో డబ్బులు మీరెవరు తీస్తానికి, నీకు సంబంధం ఏంటి డబ్బులు తీస్తానికి? మేము నెలకు 30 రూపాయలు మేము అభయస్తం కట్టుకున్నామండి. 60 ఏళ్ళకి వచ్చిన వాళ్ళకి మాకు పెన్షన్లు ఇస్తానంటే ఆ డబ్బులు కూడా నువ్వు కొన్ని వేల కోట్లు తీసేసామండి. కొన్ని వేల కోట్లు తీసేసి ప్రజలకి ఇస్తే అది లాభం ఏంటండి? ఇవాళ అభివృద్ధి చేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి లాగా దోసుకోండి ఆయన ప్రభుత్వంలో అదే జరిగింది కానీ అభివృద్ధి జరగలేదు. ఏమీ చేయలేదు కాబట్టి ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది. మాకు కూడా మహిళలకి ఆనందంగా ఉందండి. ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నామండి. కోరుకున్న విధానం కూడా మేము కూడా రేపొద్దున కష్టపడి మా ఎమ్మెల్యే ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేని గెలిపించుకుంటాం మేము ప్రయత్నం చేస్తాం. మా సెంటర్లో నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాకు అన్ని విధాల మహిళలకు ఏది జరిగినా అక్కడ 5 నిమిషాలు అక్కడ ఆయన వాళ్తున్నాడండి. ఒక మంచిగా కానీ ఒక చెడికే కానీ ఏదొచ్చినా ఆయన జేబులోంచి డబ్బులు తీసే నాయకుడు ఒక బోండా ఉమామహేశ్వరరావు అండి. ఏ రోజు ఒకళ్ళకి డబ్బులు ఇచ్చి ఒకళ్ళకి పైసా ఇచ్చి ఎరగని ప్రభుత్వం అది. ఇవాళ డబ్బులు ఇచ్చే ప్రభుత్వం ఇది. అంతేగానండి ఎవరి జేబుల్లోంచి తీసుకొచ్చి పెట్టలేదు వైసీపీ ప్రభుత్వం. అది రాదు కూడా. మరి ఇప్పుడు కూడా వీళ్ళు కూడా ఎవరి జేబులో తెచ్చి పెట్టరు కదమ్మా. ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరి చేతుల్లో. ఇప్పుడు ఎమ్మెల్యే గారిని తీసేస్తే ప్రభుత్వాల పైనుంచి ఎవరి జేబులో ఎవరు ఆస్తులు అమ్మి ఇవ్వరు కదమ్మా. ఎవరైనా అంతే కదా. అంతేగాని కానీ ప్రజలకు న్యాయం చేసేది ఉండాలిగా. ప్రజలకు న్యాయం చేయాలి కదండి. వాళ్ళ జేబుల్లో నుంచి తీసుకురావట్లా, వాళ్ళు ఏం చేయట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. 2 లక్షల రూపాయలు శాలరీ ఆయన ఇంటికి ఎత్తుకెళ్తలేదుగా. ఆయన భార్య బిడ్డలకు పెట్టుకోవట్లేదుగా. ప్రజలకు చేస్తున్నాడు. అట్లాగే ఇప్పుడు ఈయన 2 లక్షల శాలరీ తీసుకున్నా మా ఉమామహేశ్వరరావు గారు బోండా అసెంబ్లీలోనే చెప్పారు కమ్మా. అసలు ₹1 కూడా జీతం తీసుకోని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారని ఇదే టీడీపీ వాళ్ళే చెప్పారు కదమ్మా మొన్న. ఎవరు అసెంబ్లీలో వాళ్ళు ఎవరు చెప్పలేదండి. మా వాళ్ళు ఎవరు చెప్పారు? స్పీకర్ గారే చెప్పారు కదా. ఏ స్పీకర్? మాజీ స్పీకరా? ఈ స్పీకర్ ఎవరు? అయ్యన్న పాత్రుడు. ఆయన ఎలా చెప్పాడు? ₹1 కూడా తీసుకోలేదు, జనాల సొమ్మంతా దోసుకున్నాడు అని చెప్పాడు. ఆయన వ్యతిరేకంగా ఆయన చెప్పాడు. అంతేగాని ఆయన తీసుకోలేదు. ఆయన అంత శక్తిమంతుడు, ఆయన నీతిమంతుడు ఎవరు లేరని చెప్పలా. ఆయన చేసిన పనికి ఆయన అట్లాగన్నాడు.
తిరగ బార్లేసి. మరి అంతేకాకుండా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు మరి వంగలపూడి అనిత గారిని హోంమంత్రిని పట్టుకొని హోంమంత్రిని మరి అమర్నాథ్ గారు మాజీ మంత్రి అమర్నాథ్ గారు గుడివాడ అమర్నాథ్ గారు ఎవరు మరి ఆయన ఈవిడ్ని మేకప్ మంత్రి అంటాం, ఈవిడ ఆయన గుడ్డు మంత్రి అంటాం. అసలు ఇవన్నీ అంటే ప్రజల్ని పక్క దారి పట్టించే వ్యవహారాలా లేకపోతే ఏంటి వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని ప్రజల్ని ఇచ్చేస్తున్నారంటారా? అదేనండి, మాకు కూడా చాలా బాధ అనిపించిందండి. ఇప్పుడు వంగలపూడి అనిత గారు ఆమె ఎస్సీ, ఆమె ఒక హోమ్ మినిస్టర్ రాష్ట్రానికి. అయినా నువ్వు కూడా ఒక మంత్రి పదవిలో చేసావు, ఎలగబెట్టావు. అయినా ఒక మహిళని ఎలా మాట్లాడాలి విధానం తెలియని మంత్రులు చేశాడండి జగన్మోహన్ రెడ్డి. ఆయనకి విలువేంటో తెలియదు, మహిళల విలువేంటో తెలియని వాళ్ళకి అందరికీ చేశాడు. ఏమండి వాళ్ళ రోజా ఉంది, రోజాకు మంత్రి పదవి ఇచ్చావు, మేకప్ లేకుండా వచ్చిందా? రాలేదు కదా. నువ్వు ఒక మహిళని ఇంత కింద పరుస్తున్నా ఎందుకు చెప్తున్నావు? ఎస్సీ ఆమె మహిళలు హోమ్ మినిస్టర్ రాష్ట్రానికి, ఆమెను కించపరిచే పదవి ఏంటి నువ్వు మాట్లాడింది? నువ్వు హోమ్ మినిస్టర్ మాట్లాడుతున్నావు, నువ్వు మంత్రి పదవి చేసావు కదా, ఐటీ శాఖ మంత్రి చేసావు. నీ పదవికి ఏది? నువ్వు స్టాంపు డ్యూటీ చేసావు కానీ మంత్రి పదవి చేయలా. బాగానే ఉందండి మాకైతే. ఎందుకు బాగుంది అనుకుంటున్నారు? ఇంతవరకు వ్యాపారాలు లేవు, ఇప్పుడు వ్యాపారాలు ఉన్నాయి, మంచిగానే సాగుతుంది. ఇప్పుడే అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు కదా మేడం. లేదండి, ఇప్పుడు బాగున్నాయి కాబట్టి మేము బాగున్నది అంటున్నాం, ఎవరి గురించి అనవసరం. మాకైతే బాగానే ఉందండి. ఇంతకు ముందు గవర్నమెంట్ లో ఎలా ఉంది మేడం? ఇంతకుముందు గవర్నమెంట్లో కొంచెం రేట్లు ఎక్కువగా ఉండేవి, వ్యాపారాలు ఉండేవి కాదు. మరి ఇప్పుడు కూడా అన్ని రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు. గ్యాస్ రేట్ పెరిగిపోయింది అంటున్నారు, పెట్రోల్ రేట్ పెరిగిపోయింది అంటున్నారు, ఆయిల్ రేట్ పెరిగిపోయింది అంటున్నారు. అంటే అన్ని ప్రతిదీ మనం తినే వస్తువు కాడ నుంచి అన్ని పెరిగిపోయినాయి రేట్లు అని అంటున్నారు. ఇప్పుడేం ఇబ్బందిగా లేదంటారా? ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు, యుద్ధాలు జరిగినాయి కాబట్టి అక్కడ గ్యాస్ స్ట్రైక్ జరిగింది, ఆయిల్ రావడం కొంచెం లేట్ అవుతుంది. అన్నీ తగ్గుతాయి నిదానం, ఒకేసారి తగ్గాలంటే ఎలా అవుతుందండి ఏదైనా సరే. మరి ఇప్పుడు యుద్ధం జరిగింది, రేట్లు పెరిగినాయి అన్నారు. మరి అప్పుడు కరోనా వచ్చింది, ₹1 పెట్రోల్ రేటు పెరిగితేనే రేటు పెరిగిపోయింది అన్నారు. మరి ఇప్పుడు యుద్ధాలు అక్కడ ఎంతమంది ప్రాణాలు పోయినాయి మీకు తెలియనిది ఏమున్నది, అందరికి తెలిసిందే కదా. ఇప్పుడు అయితే ఆ కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది, అన్ని ఒకేసారి తగ్గాలంటే. యుద్ధాలు జరిగితే పెట్రోల్ పెరగాలి, గ్యాస్ పెరగాలి, కానీ కూరగాయలకి కందిపప్పు ఇవన్నీ మనకు పండేయే కదండి. అయ్యేం పెరగలేదండి. పెరిగిపోయింది కదా. ఇప్పుడు ఆయిల్ రేట్ పెరిగిందంటే కొంచెం నిదానంగా తగ్గుతుంది అన్నారు, ఇప్పుడు ఆల్రెడీ తగ్గింది కూడా. అప్పుడు గత ప్రభుత్వంలో అయితే 185 ఇలా ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? ₹150 ఎంతో ఉంది, అంతేగా, ఎక్కువ లేదుగా. సన్ఫ్లవర్ అంటే పామ్ ఆయిల్ నీళ్ళు అనేదండి, ఇప్పుడు అది కూడా తగ్గిద్ది కదా నిదానం. ఒకేసారి తగ్గాలంటే ఎలా అవుతుందండి? అందరినీ కించపరిచి మాట్లాడకూడదు కదా ఏ ప్రభుత్వం ఎలా ఉందని అనేది. సరే, మరి అంటే అప్పుడు కన్నా ఇప్పుడు బాగుందండి. మరి అప్పుడు ఎందుకు కించపరచడం? మరి అది కూడా బాగానే ఉందని చెప్పొచ్చు కదా. అప్పుడంటే ఇది బాగుంది, కరోనా టైంలో చాలా మంది చనిపోయారు కూడా, వాళ్ళకి ఏమి ఫలితం ఇచ్చారు? ఏమి ఇవ్వలేదు కదండి. ఇప్పుడు బాగుంది కాబట్టి వరదల్లో వచ్చినాయి, అందరికి ప్రతి ఇంటికి వచ్చేసి అన్నీ ఇచ్చారు. ఏమి ఇచ్చారు అప్పుడు చెప్పండి ఒక మాట? ఏమి ఇవ్వలేదుగా. వరదల కరోనా వచ్చింది కదండి, అలా అంటారు ఎందుకు? కరోనా వచ్చింది కదా, ఇప్పుడు వరదలు వచ్చినాయి, ప్రతి ఇంటికి అన్నీ ఇచ్చారు కదా. నష్టపరిహారం కూడా ఇచ్చారు, 25,000 ఇచ్చారు, కింద ఉన్న వాళ్ళకి ఇచ్చారు, పైన ఉన్న వాళ్ళకి ఇచ్చారు, 3 స్టేర్ వాళ్ళకి ఇచ్చారు. ఇవ్వలేదని ఎవరన్నారు? అప్పుడు ఎలా ఇచ్చారా? లాక్డౌన్ అని లాక్డౌన్ చేశారు, పోనీ ఇచ్చారు. ఏంటండి ప్రతి ఏరియాకు ఉంది కదా, దేశవ్యాప్తంగా లేకపోయినా కొన్నిటికి ఇవ్వాలి కదా. చాలా మంది ప్రాణాలు పోయినాయి అని బయటికి తీసుకొచ్చారు, ఎవరి ప్రాణాలు పోలేదు, అప్పుడు ప్రాణాలే పోయినాయి. సరేనండి, మరి అంతేకాకుండా ఇప్పుడు మరి తల్లికి వందనం కానీ అమ్మఒడి కానీ కొంతమందికే పడుతున్నాయి, కొంతమందికి పట్టలేదు అని అంటున్నారు. వీకే వయసు చేయించుకున్న రేషన్ కార్డులు అన్నీ ఉండాలన్న ప్రూఫ్లు అన్నీ ఉంటే కరెక్ట్గా పడతాయండి. ప్రూఫ్లు లేనిది వాళ్ళు కూడా ఏం చేయలేరు కదా. ఇప్పుడు పోయినసారి నా 3 పిల్లలు పడినాయి, ఇప్పుడు ఏంటంటే మొన్న మెసేజ్ పెట్టారు, ఏమని అప్డేట్ చేయించుకోండి వీకే వయసు అని అన్నారు. అలాగే చేయించుకుంటాం, ప్రతి ఒక్కరికి ఉన్న ప్రాబ్లమ్స్ అలాగే ఉంటాయి కదా, క్లియర్ చేసుకోవాలి కదా. మరి రానున్న రోజుల్లో కూడా ఈ గవర్నమెంట్ ఇలాగే ఉంటది అనుకుంటున్నారా? మేము ఇలాగే ఉంటది అనుకుంటున్నాం అండి. ఎందుకనండి అంటే ఈ పథకాలు ఇవి కాకుండా అంటే ఇంకా ఎలా చూస్తే బాగుంది అనిపిస్తుంది మీకు ఈ గవర్నమెంట్? ఇంకెలా చూస్తే జాబ్లు వస్తున్నాయి, మా పిల్లల ఫ్యూచర్ కూడా బాగుంటది అనుకుంటున్నాం. ఇదే ప్రభుత్వం ఉండాలని మేము కోరుకుంటున్నాం. అది అంటే దేనికి పిల్లల ఫ్యూచర్ బాగుంటుందని అనుకుంటున్నారు? ఎలా అంటే నాకు 2 ఆడపిల్లలు 1 అబ్బాయి, రాబోయే కాలానికి ఏం జరుగుతుందో ఏంటో తెలియదు. ఎందుకంటే మా ఆడపిల్లలు వెళ్ళాలన్నా చేయాలన్నా చాలా భయం వేస్తుంది గత ప్రభుత్వంలో. ఇప్పుడు ఎందుకంటే ఆడపిల్లల సేఫ్టీ ఉంది, అన్నీ ఉన్నాయి, బాగుంటుంది. అంటే ఎప్పుడు ఒకే గవర్నమెంట్ ఉండదు కదా, ఇప్పుడు మనం వేసే బట్టి ఇప్పుడు చేసే పరిపాలన బట్టి ఉంటుంది కదా. ఇప్పుడు పరిపాలన బాగుంది కాబట్టి అదే రావాలని కోరుకుంటారు. మీకు బాగున్నది పక్కన వాళ్ళకి బాగుండకపోవచ్చు కదా. అందరికి బాగుంటదండి, 1 by 1 చేసుకుంటే వస్తారు కదా, అందరు మనుషులు మారుతారు. అన్ని చేస్తున్నారు అంటున్నారు. ఏదైతే సూపర్ 6 లో హామీలు ఇచ్చారో
కొన్ని అసలు పక్కకు పడేశారు అని చెప్పేసి కూడా అంటున్నారు. రైతులకి యూరియా దొరకట్లేదు అంటున్నారు మనం పల్లెటూర్లకు వెళ్ళి చూస్తే. మరి రైతే కదా వెన్నెముక అనేది ఇప్పుడు దేశానికి కానీ ఎవరికైనా కానీ. మరి వాళ్ళకే న్యాయం చేయలేనప్పుడు వీళ్ళందరికీ ఎలా న్యాయం చేస్తారని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తున్నారు కదా మేడం. చేస్తారండి, అది కూడా చేస్తారు. చేయకుండానే రైతు భరోసాని డబ్బులు వేశారుగా చంద్రబాబు గారు. అలాగే అది కూడా అన్ని కూడా చేసుకుంటూ వస్తారు. చేయనిది అనేది ఏది లేదు, వాళ్ళకున్నది ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా చూసుకొని వస్తారు. మనకి అమరావతి విషయంలో కానీ లేదు ఏపీ డెవలప్మెంట్లో కానీ మనకు కూడా చాలా అవసరం. సో వాళ్ళు అదే పనిలో ఉన్నారు. ఒక 20 years టైం ఇస్తే ఖచ్చితంగా హైదరాబాద్ దాటే సిటీగా తయారు చేస్తారని నా నమ్మకమే కాదు, ప్రజల నమ్మకం కూడా. ఎందుకు అంటున్నానంటే ఆల్రెడీ ఈ 2 yearsలోనే మన ఏపీ రోడ్స్ కానీ పల్లెటూరులో ఉన్న రోడ్స్ కానీ ఎలా ఉన్నాయో అందరూ గమనిస్తున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఏ ప్రాబ్లం అయితే లేదు నాకు తెలిసి. రోడ్స్ విషయంలో కానీ లేకపోతే పవర్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ చాలా క్లీన్గా చేస్తున్నారు. మరి రోడ్లు అంటున్నారు, అమరావతి అంటున్నారు. మరి ప్రజలకు ఏవైతే సూపర్ 6 అని చెప్పేసి హామీలు ఇచ్చారో అధికారంలోకి వచ్చేటప్పుడు అవి సగం పక్కకు నెట్టేశారు. అంటే ఏవైతే అవసరమో ఒక 2-3 చేశారు, మిగతా అన్ని పక్కకు నెట్టేశారు అని అంటున్నారు. అంతేకాకుండా మెయిన్ రైతులండి, రైతులు మనకి దేశానికి రైతు చాలా అవసరము. అలాంటిది వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి టైం వచ్చేసిందండి. తొలకరి టైం వచ్చేసరికి వాళ్ళకి సరైన మందులు దొరకట్లేదని, యూరియా దొరకట్లేదని చెప్పేసి వాళ్ళు చాలా బాధలు పడుతున్న పరిస్థితి. మరి ఎందుకు ఈ ప్రభుత్వం వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు మేడం? ఇప్పుడు సూపర్ 6 అనేవి 1 by 1 అనేది వదులుతున్నారు, ఎక్కడ ఆపట్లేదు. కాకపోతే ఏంటంటే అన్ని పథకాలు ఒకేసారి వదలాలంటే మన కంట్రీ అనేది, మన ఏపీ అనేది రిచ్డ్ కంట్రీ కాదు, డెవలప్డ్ కంట్రీ కాదు, డెవలప్డ్ ఏపీ కాదు. ఎందుకంటే మనం ఆల్రెడీ బిలో యావరేజ్ లేదా యావరేజ్గా ఉన్నాం మనం. సో మనం ఎక్కడి నుంచి మనం డెవలప్ అయ్యే రీతిలో ఉన్నాం. కానీ మనకి కోట్లు ఉండి ధనం ఉండి మనం ఒకేసారి సూపర్ 6 వదలాలంటే మనం ఆల్రెడీ సంపాదించింది ఏం లేదు మన ఏపీకి. మనకు కూడా నిధులు రావాలి. ఆ నిధులను బట్టి 1 by 1 స్టార్ట్ చేస్తూ వస్తున్నారు, 1 by 1 ఇస్తారు కూడా. సూపర్ 6 ఇస్తున్నారు కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే రేట్లు చూసుకున్నట్టయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే సామాన్యులే కదా, ఇప్పుడు నేనే కాదు ప్రతి లేడీ చాలా మంది స్కూటీ వేసుకొని, ఇప్పుడు నేను ఇక్కడికి రావాలి స్కూటీ అలా చాలా మంది లేడీస్ స్కూటీ వాడుతున్నారు, బండ్లు వాడుతున్నారు. మీరున్నారు బస్ ఎక్కి వెళ్ళలేరు, బండి కంపల్సరీ అవసరం. మరి పెట్రోల్ రేట్ పెరిగిపోయింది అంటున్నారు. గ్యాస్ లేకపోతే ఇప్పుడు పల్లెటూరులో అంటే ఏదో ఒక దాని మీద వండేసుకుంటారు కట్టెల పొయ్యి మీద. ఇప్పుడు గ్యాస్ అవసరమే, గ్యాస్ రేట్ పెరిగిపోయింది అంటున్నారు. ఆఖరికి తినే రైస్ కూడా ఇంతకు ముందు 1100 ఉండే రైస్ బ్యాగ్ ఇప్పుడు 1600 అయిపోయిందని కూడా చెప్తున్నారండి. మరి ఇన్ని రేట్లు పెరిగిపోవడం వల్ల ఒకవైపు చూసుకుంటే స్కూల్ ఫీజులు పిల్లలకి విపరీతంగా కార్పొరేట్ స్కూల్స్లో విపరీతంగా పెంచేసిన పరిస్థితి ఉందండి. మరి వీటన్నిటి మీద సామాన్యులు అసలు ఎలా బతుకుతారు? వీటి మీద గవర్నమెంట్ ఎందుకు దృష్టి పెట్టట్లేదు? మేడం మీరు అన్నది కరెక్ట్ క్వశ్చన్ అది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రేట్ల విషయంలో ఇప్పుడు మనకి 10 రూపాయలది ఉన్నది 20 రూపాయలు సడన్గా పెంచలేదు ఎక్కడ, ఏ వస్తువు మీద అయినా సరే. ఇప్పుడు బైక్ అనుకోండి, పెట్రోల్ అనుకోండి, ఇదేంటంటే పరిస్థితిని బట్టి రూపాయి పెంచుతున్నారేమో కానీ సడన్గా మనం 10 రూపాయలు 20 రూపాయలు సడన్గా 1 by 1 పెంచడం అనేది లేదు. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది కాబట్టి మనకి ఇది పెంచాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు నూనె అనేది మనకి 160 ఉండాలి, ఈ రోజున 200 పైన లేదు కదా. అంటే ఒక 10 రూపీసో 5 రూపీసో పెంచడం అనేది జరిగింది. పరిస్థితి అలా ఉన్నాయి కాబట్టి పెంచారు. అంటే సామాన్యులు బతకాలంటే ఇప్పుడు రెంట్లు కూడా అలాగే ఉంటాయి ఎక్కడ చూసుకున్నా. మరి అంటే తగ్గించే ప్రయత్నం ఎందుకు ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ లో పొత్తు ఉండి కూడా ఎందుకు తగ్గించే ప్రయత్నం చేయట్లేదు? అంటే ప్రజల ఇబ్బందిని తెలుసుకొని వాళ్ళకి ఈ సంక్షేమాలు తీసి పక్కన పెడితే ఈ రేట్లన్నీ తగ్గించేస్తే వీళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు కదా. అవును, అయితే మనకి ఇప్పుడు ఉన్న రేట్లు కంట్రోల్ చేస్తే గానీ మనం చాలా హ్యాపీగా ఉంటాం. కానీ ఉన్న రేట్లు మనం కంట్రోల్ చేసుకునే స్థితిని ప్రయత్నించాలి. కానీ మనం రేట్లు అనేది తగ్గించడం అనేది ఎక్కడా ఇక్కడే కాదు, ఏపీయే కాదు, ఎక్కడా జరగని విషయం అది. ఓకేనండి. మరి అంతేకాకుండా గత గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ ఎలా ఉందంటారు? అంటే వాళ్ళు చేసేది మేము చేసామని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు మేము చేసుకోమని చెప్పుకోవడం అది జరిగిపోతూ ఉంటుంది. ఒక సామాన్యుడిగా మీకు అసలు ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి డిఫరెన్స్ ఏముంది మేడం? ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఒక సామాన్యుడిగా మనం చక్కగా స్కూల్కి వెళ్ళాలి, తర్వాత ఫ్యామిలీతో బతకాలి, టైంకి కరెంట్ ఉండాలి, టైంకి వాటర్ ఉండాలి, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండాలి. ఇవన్నీ ప్రశాంతంగా జరుగుతున్నాయి. అలాగే రోడ్ల విషయం వచ్చేసరికి
ఎక్కడ ఏ రోడ్డు బాగాలేదని చెప్పి ఎవరు వీడియో తీయడం కానీ కామెంట్స్ పెట్టడం కానీ ఎక్కడా లేదు ఈ ప్రభుత్వంలో. అలాగే ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు పల్లెటూర్ల వైపు దృష్టి పెడితే చంద్రబాబు నాయుడు గారు సిటీ వైపు అంటే అమరావతి కానీ విజయవాడ పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి. ఇప్పుడు మనకి వైజాగ్లో గూగుల్ స్టార్ట్ చేసినట్టు మొన్న రీసెంట్గా స్టార్ట్ చేశారు. సో అలాగే ప్రతి ఒక్క సిటీకి 1 by 1 తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ తీసుకొచ్చారంటున్నారు కానీ అసలు అక్కడ మాకు గూగులే వద్దని చెప్పేసి వైజాగ్లో చాలా మంది మాకంటే ఇక్కడ గూగుల్ కనుక ఇక్కడ పెడితే ఇక్కడ వనరులు దెబ్బతినే అవకాశం ఉంది, ఇక్కడున్న వేడి ఎక్కువైపోయి ఇక్కడున్న ఇదంతా పాడయ్యే అవకాశం ఉందని చెప్పేసి అక్కడ కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం కదండి. మేడం గూగుల్ అంటే ఇది పెద్ద ఫ్యాక్టరీ కాదు మేడం, చెప్పే వాళ్ళు చెప్తారు. చదువుకున్న వాళ్ళే కదా. అదే చెప్తున్నాను. లేదు మేడం, ఇక్కడ పొరపాటు ఉంటుంది. ఇప్పుడు చెప్పేవాళ్ళు 100 విధాలుగా చెప్పచ్చు. ఇక్కడ మన గూగుల్ అనేది సాఫ్ట్వేర్, ఇది ఫ్యాక్టరీ కాదు. ఫ్యాక్టరీ పొల్యూషన్ అవ్వడానికి లేకపోతే చుట్టుపక్కల ఏదైనా ఇన్సిడెంట్ జరగడానికి, మొన్న రీసెంట్గా వైజాగ్లో ఇన్సిడెంట్ జరిగింది, అలా ఇన్సిడెంట్ జరగడానికి ఇది గూగుల్ అనేది సాఫ్ట్వేర్. ఇదేంటంటే కొంతమంది ఉద్యోగాలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అదే మన విజయవాడలో కానీ చుట్టుపక్కల ఎక్కడైనా పెట్టారనుకోండి చాలా మంది చాలా హ్యాపీగా ఉంటారు. తెలియని వాళ్ళు 100 మాటలు మాట్లాడతారు, తెలిసే వాళ్ళు ఉపయోగించుకుంటారు. బాబు గారు ఇక్కడే తీసుకురావచ్చు కదా, మరి అక్కడ ఎందుకు పెట్టారు? ఇక్కడ అంటే మేడం ఆల్రెడీ అమరావతి అనేది స్టార్ట్ చేశారు, చూస్తున్నారు. అలాగే మన వైజాగ్ అనేది ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. సో అక్కడ కూడా మనం ఒక కంపెనీ పెడితే చాలా మంది యూజ్ అవుతారు. అంటే మనకి హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి, అక్కడ బతకాలి, రూముల్లో ఉండాలి, ఇలాంటివి పెట్టుకోకుండా మన ఏపీలో ఉండి మనం బతకాలి, మన తల్లిదండ్రుల దగ్గర ఉండాలనే ఆలోచన, పిల్లలకు ఉండాలనే చెప్పే ఆలోచనతో పెట్టారు ఆయన. అది చాలా గొప్ప విషయం. అది దాన్ని పడగొట్టాలి లేకపోతే అది దానివల్ల ఉపయోగం లేదు అనేది మూర్ఖులు మాట్లాడే విషయం అది.